ఆకర్షణగా నిలిచింది. ఇగో ఇది కథ. రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. ముని పాడైపోను ఎందుకో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందే. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బతుకమ్మ కుంట ఉండే కదా అంబర్పేటలో, బతుకమ్మ కుంటలా కొన్ని కోళ్ళాగలప్పుడు ఇది మాది అది నీది అన్నట్టుగా కొన్ని ఏదో మరి హైకోర్టులో ఏదో కేసు వేసినట్టుంది. ఇంకా అందులో మరి బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏవి రంగనాథ్ను ఆదేశించింది. లేకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని ఆయన్ను హైకోర్టు హెచ్చరించింది. చూడాల మరి ఆయన ఏమన్నా రమ్మంటే పోలేదట, ఎట్టరాబు అని కోర్టు ధిక్కరణ కింద ఇక మరి జరంత కళ్ళెర్ర చేసింది కోర్టు అనేది కథ నడుస్తుంది. చూడాలి మరి రేపు ఇంకా ఏం కథ నడుస్తుందో దీని మీద ముందు చూద్దాం. కేసీఆర్ ఓఎస్డీని విచారించిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని గురువారం విచారణ చేశారు. 2 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఎట్ట చేసింది, ఏంది, ఏం కథ, ఎట్ట సంగతి అనేది ఇప్పుడు విచారణ చేపట్టిందట. ఈ విచారణ చదవకుండా ఈ విచారణ ఏళ్ళు గడుస్తున్నాయి, అది కాదు ఇది పోదు అన్నట్టే ఉంటుంది కథ. పల్లెపోరులో ఎర్రకోటల గర్జన. హస్తం కుస్తీలో కామ్రేడ్ల కొత్త ఎత్తుగడ. కమ్యూనిస్టుల సైలెంట్ ఆపరేషన్ షురు. మదిరలో మంటలు, చింతకానిలో చిచ్చు. సామినేని హత్యతో మారిన పొలిటికల్ సీన్. ఉనికి కోసం సాగుతున్న ధర్మ యుద్ధాలు. జిల్లాల్లో అగ్గిరాజేస్తున్న పొత్తు చిక్కులు. కేడర్కు హైకమాండ్ ఫ్రీ హ్యాండ్. పల్లె సీమలు రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నగార మోగడంతో ప్రశాంతంగా ఉండే పల్లెల్లో ఇప్పుడు అధికారం కోసం అలుపెరుగని పోరాటం మొదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అధికార కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎంల బంధంపైనే పడింది. హైదరాబాద్లో దోస్తీ అంటూ చేతులు కలిపిన నాయకులు పల్లెల్లో మాత్రం కుస్తీకి సై అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నుదనిగా నిలిచిన వామపక్షాలు ఈ స్థానిక సమరంలో దూరంగా హైదరాబాదులో దోస్తీ అయిన పల్లెల్లో ఇప్పుడు కుస్తీలు అనే కథ నడుస్తుందాడనులా. చూడాల మరి ఈ పంచాయతీ ఎట్టెట్టవుతుందో ఏం కథ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఆ మైత్రి ఫలించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిపిఐకి ఎమ్మెల్యే పదవి కూడా దక్కింది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండకపోయినప్పటికీ గ్రామాల్లో రాజకీయ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఇవి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో తమకు తిరుగులేని బలంగా ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ కోసం తప్పుకునే ప్రసక్తే లేదని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తేల్చి చెప్పాయి. ఇది కేవలం సీట్ల సర్దుబాటు సమస్య కాదు, పార్టీ ఉనికికి సంబంధించిన జీవన్మరణ సమస్యగా వామపక్షాలు భావిస్తున్నాయి. దశాబ్దాలుగా ఎర్రజెండా రెపరెపలాడిన గ్రామాలను మిత్రపక్షం పేరుతో కాంగ్రెస్కు అప్పగిస్తే భవిష్యత్తులో అక్కడ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతో కొన్ని చోట్ల భీకర పోరుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కమ్యూనిస్టులకు ఇంకా బలమైన ఓటు బ్యాంకు, పటిష్టమైన క్యాడర్ ఉంది. రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉండే గ్రామ కమిటీలు మాత్రం రాజీకి ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా
ఈ జిల్లాలోని అనేక గ్రామాల్లో సిపిఎం సిపిఐలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇలాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ అధికారంలో ఉంది కాబట్టి పెత్తానం చెలాయించాలని చూస్తే ఊరుకునేది లేదని ఎర్ర సైన్యం హెచ్చరిస్తుంది. అవసరమైతే సిపిఐ సిపిఎం రెండు వేర్వేరుగా బరిలోకి దిగి త్రిముఖ పోరుకు తెరలేపే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది అంతిమంగా ఓట్ల చీలికకు దారితీసి ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం లేకపోలేదు. చింతకానిలో రగులుతున్న ప్రతీకార జ్వాలలు, మధురపై ప్రత్యేక ఫోకస్. ఈ ఎన్నికల్లో అత్యంత సెన్సేషనల్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గమే. ఇటీవల చింతకాని మండలంలో సిపిఎం సీనియర్ నేత సౌమ్యుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానిక కమ్యూనిస్టు శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఇది కేవలం ఒక నాయకుడి హత్యగా కాకుండా తమ పార్టీపై జరిగిన దాడిగా సిపిఎం భావిస్తుంది. ఈ నేపథ్యంలో చింతకాని మండలంతో పాటు మధిర నియోజకవర్గంలో జరిగే సర్పంచ్ ఎన్నికలను సిపిఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మా నాయకుడిని చంపారు, ఇప్పుడు మా సత్తా ఏంటో ఓట్ల ద్వారా చూపిస్తాం అని కసి కార్యకర్తల్లో కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు ఉన్నా లేకపోయినా సిపిఎం తన సత్తా చాటడానికి సర్వశక్తులు ఒడ్డనుంది. ఈ పరిణామం అధికార పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. లోకల్ డీల్స్, వ్యూహాత్మక ఎత్తుగడలు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల స్వభావం రీత్యా జిల్లా కమిటీలకు, మండల కమిటీలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వామపక్ష అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఎక్కడైతే పార్టీకి గెలిచే సత్తా ఉందో అక్కడ ఒంటరి పోరు చేస్తారు. ఎక్కడైతే కాస్త బలహీనంగా ఉన్నారో అక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి బదులుగా వార్డు మెంబర్ల సీట్లు లేదా ఉప సర్పంచ్ పదవుల కోసం బేరసారాలు వాడుతున్నారు. అలాగే ఉమ్మడి శత్రువులైన ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉన్న చోట ఓట్లు చీలకుండా కాంగ్రెస్తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించారు. స్థానిక పరిస్థితులు, గ్రామాభివృద్ధి, సామాజిక సమీకరణాలను బట్టి ఈ నిర్ణయాలు ఎక్కడికక్కడ మారుతూ ఉంటాయి. అంటే ఒక గ్రామంలో మిత్రులుగా ఉన్నవారు పక్క గ్రామంలోనే బద్ధ శత్రువులుగా తలపడే విచిత్రమైన